బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో కరోనా మహమ్మారి బుసకొడుతుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో జనాల ఆందోళన మొదలైంది. మళ్లీ లాక్ డౌన్ వస్తుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇది గతంలో ఉన్న కరోనా కాదని, ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వేగంగా వ్యాపిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 1000కి పైగా కేసులు నమోదవగా 7గురు కరోనా కాటుకు బలయ్యారు. ఈ క్రమంలో ప్రజలు మళ్లీ మాస్కులు, శానిటైజర్లకు పని చెప్పారు. తాజాగా కొత్త వేరియంట్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని సూచించింది. కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా పరిస్థితిని గమనిస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులున్న వ్యక్తులు మాస్కుల్ని తప్పనిసరిగా వాడటం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. దేశంలో అత్యధికంగా కేరళలో 430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్ణాటకలో 47, హర్యానాలో 83, రాజస్థాన్లో 13, వెస్ట్ బెంగాల్లో 12, యూపీలో 15 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారత్ లో కరోనా మహమ్మారి బుసగొడుతుంది. రోజు రోజుకు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో జనాల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ లాక్ డౌన్ వస్తుందా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, కరోనా వైరస్ అనేది రోజు రోజుకి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. కరోనా కేసులు కూడా రోజుకి ఎక్కువగానే నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి నుంచి కాస్త ఉపశమనం కలిగింది అని ప్రజలు చాలా ఊపిరి పీల్చుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఎంతగా హడలెత్తించిందో అందరికీ తెలుసు. చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. లాక్ డౌన్ అందరినీ కూడా ఇంట్లో కూర్చోపెట్టింది. అలాంటి మహమ్మారి మళ్లీ విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు మాత్రం కరోనా వైరస్ గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా విస్తరించే అవకాశం లేదు. ఎలా అయితే మనకు దగ్గు, జ్వరం, జలుబు ఏ విధంగా ఉంటుందో, ఒక ఫ్లూలా ఉంటుందో అదే విధంగా అనుకోవాలి అని చెప్పేసి ఎవరు కూడా ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, ఎవరు భయపడద్దు అని చెప్పేసి కూడా ఇటు నిపుణులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు అనిపిస్తుంది. అయితే ఇటు ఇండియా కావచ్చు, ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులను అయితే ఇప్పటికే అధికారులు కావచ్చు, ఎపిడమాలజిస్టులు కావచ్చు చాలా వరకు కూడా ఎవరు భయపడదని చెప్పడం జరిగింది. అయితే కొన్ని దేశాల్లో మనం చూసుకోవచ్చు కోవిడ్ కేసులు అయితే స్వల్పంగా పెరుగుతున్నాయి. హాస్పిటలైజేషన్ కూడా మాక్సిమం కొన్ని చోట్ల తక్కువగానే ఉంది కాబట్టి ఈ వేరియంట్ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అయింది అని చెప్పేసి ఇటు నిపుణులుగా చెప్తున్నారు. అయితే మన ఇండియాలో మాత్రం పరిస్థితి నార్మల్ గా ఉందని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నిపుణులుగా చెప్తున్నారు. ఇటు J1 వేరియంట్ కేసులు కూడా కొన్ని నమోదయ్యాయి. ఈ వేరియంట్ కూడా మనం చూసుకోవచ్చు 2023 నుంచి ఇటు ఇండియాలో వ్యాప్తిలో ఉంది అని కూడా ఇప్పటికే డాక్టర్స్ చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏమి కూడా ఇండియాలో కావచ్చు, వేరే ప్రాంతాల వయసుగా అయితే ఏమీ లేవని కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. అయితే ఇతర సమస్యలు ఏవైనా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దీర్ఘకాలికంగా వాళ్ళు జబ్బులు ఉన్న వారికి తప్పితే ఇతరులు ఎవరు కూడా ఇటు హాస్పిటలైజేషన్ అయితే మాక్సిమం అవసరం లేదు. అలాంటి ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ వేరియంట్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే కాస్త భయంగా ఉంటుంది. వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ కి సంబంధించినటువంటి కావచ్చు, ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నటువంటి పోషకాహారం తీసుకుంటే పర్లేదు అని చెప్పేసి ఇటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కోవిడ్ ఇప్పటికే కరోనా కేసులు స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ కూడా ప్రత్యేకమైనటువంటి పడకలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ సంబంధించినటువంటి కాబట్టి హాస్పిటలైజేషన్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా కరోనా వైరస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ కేసులు వేరే ప్రాంతాల్లో పెరుగుతున్నాయి కాబట్టి మన హైదరాబాద్ లో కూడా వచ్చే కేసెస్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి కూడా మాక్సిమం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి కూడా రాష్ట్రాలకు ఇప్పటి వరకు కూడా అడ్వైజర్లు కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు ఏమీ రాలేదని ఇప్పటి వరకు అయితే అధికారులు చెప్పారు. కానీ ఎందుకంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి ఉండడం, అలాగే ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేకపోవడమే ఇందుకు కారణమని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో మొత్తం అయితే సుమారు 3 సంవత్సరాల క్రితం అయితే కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లోకి వచ్చింది. అప్పుడప్పుడు కేసులు నమోదవ్వడం, తగ్గడం, పెరగడం సహజమేనని చెప్పేసి ఇప్పటికే ఎపిడమాలజిస్టులు కూడా కొంతమంది వివరించినటువంటి సిచ్యువేషన్ కూడా. అయితే ఇప్పుడున్నటువంటి మనకు వెదర్ కండిషన్స్, వాతావరణ
వాతావరణ పరిస్థితులతో ప్రజలు కాస్త వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి దగ్గు, జలుబు, జ్వరాలు అలాగే శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా కరోనాని కూడా ఒక రకంగా భయపడేటువంటి సిచ్యువేషన్ కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అక్కడక్కడ నమోదయ్యేటువంటి కోవిడ్ కేసులను కూడా మేనేజ్ చేయడానికి ఇప్పటికే అన్ని రకాల కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ డాక్టర్స్ ఎక్కడికక్కడ కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మన హైదరాబాద్, మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే టెస్టింగ్ తీసుకోవచ్చు, మెడిసిన్ సహా అవసరమైనటువంటి అన్ని వసతులు కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. సో మొత్తం అయితే కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఎట్లాంటి భయం కూడా అవసరం లేదు. జలుబు, దగ్గు లాగే కోవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటాయి కాబట్టి సో అలాగే ఇంటి పరిసరాలు కూడా మనము ఈ ప్రజెంట్ గా వెదర్ కండిషన్స్ వల్ల వాతావరణం పూర్తిగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వ ఉంటే దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలు అర్థమయ్యేలా వాళ్ళు మలుచుకుంటే ఖచ్చితంగా ఎట్లాంటి సీజనల్ వ్యాధుల నుంచి బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మనం చూసుకోవచ్చు ఇప్పటికే కోవిడ్ కేసులు రోజు రోజుకి నమోదవుతున్నాయి. అలాగే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది ఎక్కడో ఒక చోట మరణిస్తున్నారని చెప్పేసి కూడా వీటిపైన స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్తలపైన కూడా చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు మాత్రం ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం మరణానికి సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి విని ప్రజలు భయంతో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరు కూడా భయపడద్దు అని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే భారత్ లో కరోనా విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు 1000కి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే 7 మంది కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఈ కొత్త వేరియంట్ పై అయితే ఇప్పటికే ICMR అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎవరు కూడా భయపడద్దు. అట్లానే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వస్తే కనీసం మాస్క్ ధరించాలి, దూరాన్ని పాటించాలి. నిర్లక్ష్యం కూడా ఎవరు చేయొద్దు అని చెప్పేసి కూడా మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ICMR అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. రైట్ లహరి, థ్యాంక్ యూ.